బంగారం ధరలు ఆల్ టైమ్ హై రికార్డుకు చేరుకున్నాయి. సామాన్య ప్రజలు కొనాలంటే భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు వెండి ధరలు కూడా అలానే పెరుగుతున్న పరిస్థితి. దీనికి ప్రధాన కారణం అమెరికా చైనా మధ్య జరుగుతున్న ట్రేడ్ వార్ ప్రధాన కారణంగా నిపుణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రతరమవుతుండటంతో సురక్షిత పెట్టుబడిగా భావించి పసిడిపై పెట్టుబడులు మళ్లిస్తున్నారు. అంతర్జాతీయ ధరను అనుసరించి దేశీయంగానూ దీని ధరకు రెక్కలొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ఒక రోజులోనే 1650 రూపాయలు పెరిగి 98,100ను తాకింది. 99.5% స్వచ్ఛత కలిగిన పసిడి సైతం 1650 మేర పెరిగి 97,650కు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి 97,700కు చేరింది. అటు వెండి ధర సైతం కిలోకు ఒక్క రోజులో 1900 మేర పెరిగి 99,500కు చేరింది. అంతర్జాతీయంగా చూసినప్పుడు ఇంట్రాడేలో గరిష్టంగా ఔన్సు $3,318 వద్ద గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం $3,296 వద్ద కొనసాగుతోంది. అమెరికా చైనా మధ్య గత కొన్ని రోజులుగా సుంకాల విషయంలో ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే. పరస్పరం టారిఫ్లు విధించుకోవడంతో పాటు ఎగుమతుల విషయంలోనూ ఆంక్షలు విధించుకుంటున్నాయి. ఈ అనిశ్చితులు కొనసాగుతున్నంత వరకు బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు డాలర్ ఇండెక్స్ బలహీనపడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు.